జర్నలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. పాకిస్తాన్ అండ్ చైనా ఈ రెండు దేశాలతోనూ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు భారత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. ఏంటి అనిల్ చౌహాన్ వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి? పాకిస్తాన్ చైనాలతో యుద్ధం భారత్కి అనివార్యమా? ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఏ రకంగా ఎదుర్కోవాలి? ఎస్ అండి, ఒక పక్కన పాకిస్తాన్లో అసీం మునీర్ ఆంధ్రానికి వచ్చి భారత్పై విషం కక్కడం, భారత మిగిలిన ముస్లిం దేశాలతో సపోర్ట్ తీసుకుని భారత్పై మేము ఏ విధంగానైనా దాడి చేస్తాం, అవసరమైతే అణ్వస్త్ర దాడి చేస్తామని ఒక పక్కన అసీం మునీర్, మరో పక్కన భారతదేశానికి తూర్పున బంగ్లాదేశ్ బొగ్గుమనడం మనం చూస్తున్నాం. భారత వ్యతిరేకత, అక్కడ మైనారిటీలపై దాడులు, ముఖ్యంగా హిందువులపై దాడులు, దానికి ప్రతిస్పందనగా ఇండియాలో దానికి ప్రతిస్పందనగా ప్రదర్శనలు మనం చూస్తున్నాం ఎక్కడ బంగ్లాదేశ్కి సంబంధించి. అదే సమయంలో చైనా తన 5 నిఘా షిప్పుల్ని 5 స్పయింగ్ షిప్ని ఇండియన్ ఓషన్లోకి పంపించి ఏ రోజా అంటూ ఉంది. అదేవిధంగా చైనా మన మెక్మోహన్ లైన్, అరుణాచల్ ప్రదేశ్లో మెక్మోహన్ లైన్కి పైన ఈ లడక్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ఎక్కడికక్కడ 5th జనరేషన్ ఫైటర్స్ని మోహరించి రీసెంట్గా ఇంకొక చిల్లింగ్ వార్నింగ్ ఏంటంటే 100 ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని, ఈ DF-58 DF-5B లాంటి బాలిస్టిక్ మిసైల్స్ని అణు వారిహడ్డలతో పెట్టడం జరిగింది. అందులో కొన్ని ఢిల్లీ వైపు కూడా ఉన్నాయి, అందులో కొన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైపు కూడా ఉన్నాయి, టోక్యో వైపు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో భారతదేశ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఒక చిల్లింగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా? ఈ భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనాలు ఈ 2 అణ్వస్త్ర దేశాలు, వీటితో అణుయుద్ధానికి అదేవిధంగా దీర్ఘకాలిక భూతల యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని భారత త్రివిధ దళాలకి ఆయన హెచ్చరించడం జరిగింది. అంటే ఎందుకు ఈ హెచ్చరిక ఈ నేపథ్యంలో ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇది పాకిస్తాన్ కాదండి, బంగ్లాదేశ్ కాదు, చైనా కాదు, లేకపోతే రష్యా కాదు, అక్కడ సైనికులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి జనరల్స్. దిస్ ఈజ్ ఎ ఇండియా వేర్ వీ హ్యావ్ ది డెమోక్రటిక్ సిస్టమ్, డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ సిన్స్ 1947. ఇక్కడ అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఇక్కడ యుద్ధాల కోసం మాట్లాడి సైనికులు మాట్లాడరు. కానీ భారతదేశంలో ఒక అన్యూజువల్గా సిడిఎస్ ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆర్మీ జనరల్, నేవీ చీఫ్ లాంటి వాళ్ళు భారతదేశంతో వేరే దేశాలతో యుద్ధం అని మాట్లాడుతున్నారంటే ఇట్స్ ఎన్ అన్యూజువల్ ప్యాటర్న్ అండి. అంటే ఏదో పొంచి ఉంది, అంటే యుద్ధం అనేది అనివార్యం, భారతదేశం ఒక దీర్ఘకాలిక యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అంటే శత్రువులు మనకి వ్యతిరేకంగా ఏదో పావులు కదుపుతున్నారని డిఫెన్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఉంటాయని చేతిలో గుర్తుపెట్టుకోవాలి. అంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్, డిఫెన్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సిడిఎస్ కింద ఉంటాయండి. అంటే ఆయనకి ఏదో వార్నింగ్ వచ్చింది, బార్డర్లో కదలికలు, ఇటు పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ కలిసి కుట్ర పనడం, భారత భూ సరిహద్దు 15,200 కిలోమీటర్ల పొడవున, అదేవిధంగా ఇండియన్ ఓషన్లో 7,500+ కిలోమీటర్ల పాటు కోస్తా తీరంలో ఏదో ఒక ముప్పు పొంచి ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఆయన మాట్లాడిన మాటల సారాంశం చూద్దామండి. ఆయన జనరల్ అనిల్ చౌహాన్ ఏమంటున్నారంటే భారతదేశానికి ఇటు 2 అణ్వస్త్ర దేశంతో పొంచి ఉంది ప్రమాదం, కాబట్టి అణుయుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఆధునిక యుద్ధాలు జరుగుతున్నాయి. తర్వాత మోడర్న్ వార్ఫేర్లో ముఖ్యంగా రోబోటిక్స్ అని, ఏఐ వార్ఫేర్ అని, డ్రోన్ టెక్నాలజీ అని, ఈ బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ టెక్నాలజీని ఉపయోగించిన యుద్ధాలు చాలా డేంజరస్గా భీకరంగా ఉన్నాయి. ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి యుద్ధాలకి భారతదేశం ప్రిపేర్ అవ్వాలి. త్రివిధ దళాలు సిద్ధంగా ఉండండి. మళ్ళీ ఇంకొక ఆయన మాట చెప్తున్నారు, భూతల యుద్ధం. ఒక రకంగా ఇప్పుడు భూతల యుద్ధం రష్యా ఉక్రెయిన్లో జరుగుతుందండి, ఎంత దారుణంగా జరుగుతుందో చూడండి. అటువంటి యుద్ధానికి కూడా ఉండాలి. అంటే మౌంటేనియస్ వార్ఫేర్ అంటారు. ఇప్పుడు ఇండియా చైనాల మధ్య ఏమున్నాయండి? 4,000 కిలోమీటర్లు మౌంటేనియస్ ఉన్నాయి. అదేవిధంగా బంగ్లాదేశ్ 4,000 కిలోమీటర్ల మధ్యలో ఏముంది? ప్లెయిన్ ఏరియా ఉంది. పాకిస్తాన్ మధ్యలో ఏముంది? డెజర్ట్ ఉంది, పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. అంటే అన్ని రకాల టెరిటరీస్ అంటారన్నమాట. 5 రకాల భూతలం ఉంటుంది అనమాట. 5 రకాల టెరిటరీస్ అంటారు, ప్లెయిన్స్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి, ప్లెయిన్స్, ప్లాట్యూస్, డెజర్ట్స్, మౌంటైన్స్, హిల్స్, రివరైన్ టెరిటరీ, డెల్టాయిక్ టెరిటరీ, తర్వాత ఫారెస్ట్ వార్ఫేర్ అంటారు. దారుణంగా ఉంటాయి అనమాట.
వీటన్నింటికి మనం సిద్ధంగా ఉండాలని ఒక చిల్లింగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇప్పుడే ఎందుకు ఇచ్చారంటే అటు పాకిస్తాన్లో ఇష్యూ అలా జరుగుతుంది, పాకిస్తాన్లో ఆర్మీ జనరల్ వచ్చి దారుణమైన పరిస్థితుల్లో ఎప్పుడు భారత్పై యుద్ధం చేయాలని ఆయన కూర్చున్నారు. ఆయన డైరెక్ట్గానే చెప్తున్నారు పాకిస్తాన్లో. తర్వాత చైనాలో కూడా ఆయన ఎత్తులు దారుణంగా ఉన్నాయి, బంగ్లాదేశ్లో దారుణంగా ఉన్నాయి. అంటే మొత్తం 3 ట్రై ఫ్రంట్ వార్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఈయన చెప్పిన దాంట్లో ఇంకో అంతరార్థం ఏంటంటే ఇండియా షుడ్ ప్రిపేర్ ఫర్ హైబ్రిడ్ వార్. హైబ్రిడ్ వార్ అంటే ఏంటంటే సైబర్ అటాక్ చేస్తారండి. ఈరోజు మన ఇండియాలో ఒక ఢిల్లీ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద హైదరాబాద్ మీద కానీ, లేదా ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కానీ, లేకపోతే ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబైలో కానీ ఒక పవర్ గ్రిడ్ ఫెయిల్ అవ్వడం వెనకాల సైబర్ అటాక్ జరుగుతుంది. ఈ సైబర్ అటాక్ కూడా ఒక రకంగా వారే. దిస్ ఇస్ ద సైబర్ వార్ అండి. ఇది కూడా సైన్యంతో పోట్లాడే యుద్ధానికి ఏమాత్రం దాన్ని హైబ్రిడ్ వార్ అంటారు. ఇది అంటే అక్కడ సైన్యం, ఇక్కడ హైబ్రిడ్ వార్ ఒకేసారి జరిగిపోతాయి అనమాట. దానికి కూడా సిద్ధంగా ఉండాలి, చాలా డేంజరస్లో ఉన్నామని చెప్తున్నారు. తర్వాత టెర్రరిస్టుల అటాక్ కూడా ఒక యుద్ధం లాగా పరిణమిస్తుంది. పహల్గాం తర్వాత చూసాం, దానికి కూడా సిద్ధం కావాలి. ఈవెన్ ఒక టెర్రరిస్ట్ కూడా ఒక యుద్ధాన్ని క్రియేట్ చేయగలుగుతాడు, కాబట్టి అది సిద్ధం కావాలి. కాబట్టి ఒక హైబ్రిడ్ వారికి, తర్వాత స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్ వార్ అనేది, తర్వాత మోడర్న్ వార్ఫేర్కి సిద్ధంగా ఉండాలి, శాటిలైట్ స్టార్ వార్స్కి సిద్ధంగా ఉండాలి. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం అనేది ఆయన చెప్పాడండి. ఆయన దాని అంతరార్థం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇండియాకి అంతటి పొంచి ఉంది అంటే ఆయన మాటల్లో బట్టి ఏంటంటే ఇండియాకి యుద్ధం అనివార్యం. ఎవరితోనూ ఒక టెర్రరిస్టులు భారతదేశానికి పాకిస్తాన్, భారతదేశంతో చైనా, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి చికెన్ నెక్కపై దాడి అంటున్నారు, అక్కడ నుంచి కానీ, లేకపోతే మయన్మార్ సరిహద్దుల నుంచి, లేకపోతే ఇండియన్ ఓషన్లో కానీ, లేకపోతే టెర్రరిస్ట్ తర్వాత మనమే యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం పహల్గాం తర్వాత లాగా, లేకపోతే ఈ 3 దేశాలు కలిసి రావడం, లేదా పాకిస్తాన్ చైనాలు కలిసి రావడం, అది ట్రై ఫ్రంట్ వారా 2 ఫ్రంట్ వారు రావచ్చు, ఇండివిజువల్ వారు కాదు. దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. తర్వాత లాంగ్ టర్మ్ వార్, దీర్ఘకాలిక యుద్ధానికి కూడా ప్రిపేర్ అవ్వ ఉండాలని చెప్పారు. మరి భారత్ దానికి సిద్ధంగా ఉందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చైనా 1000 అణు క్షిపణుల్ని మోహరించింది. భారతదేశం వైపు కూడా కొన్ని ఉన్నాయి, అందులో ఎటువంటి తిరుగులేదు. తర్వాత చైనా తన 5th జనరేషన్ ఫైటర్స్ అయిన J-20, J-35ని టిబెటన్ను మోహరించడం జరిగింది. టిబెటన్ నిండా అక్కడ ఈ అణువారి హెడ్డలతో ఆ 5th జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయి. తన H-20 అని ఒక పెద్ద బాంబర్ని మోహరించింది చైనా టిబెట్లో. మనకి రీసెంట్గా శాటిలైట్ పిక్చర్స్ కూడా మనం బయట రావడం జరిగింది. చైనా అక్కడ సిద్ధంగా ఉంది. అక్కడ లెహిరా, డోక్లాం ప్యాట్యూ అక్కడ, తర్వాత ఇక్కడ చికెన్ నెక్ అంటూ బంగ్లాదేశ్ ఉంది, తర్వాత పాకిస్తాన్ అన్నిటికీ సిద్ధపడి ఉంది. మరి భారతదేశం ఎలా ఉంది అంటే అగ్ని 5 ఈ మిసైల్స్తో, బ్రహ్మోస్తో, అగ్ని 6తో, K-15, K-4 లాంటి న్యూక్లియర్ సబ్మెరైన్స్తో ఇక్కడ, తర్వాత న్యూక్లియర్ ట్రయడ్ని సంసిద్ధం చేసుకుంది. అంటే ఏంటి, న్యూక్లియర్ డెటరెంట్ మనం డెవలప్ చేసుకున్నాం. 180 అణ్వాయుధాలు ఉన్నా ఇటు పాకిస్తాన్, చైనాలు ప్రతిస్పందిస్తే మనం కూడా అణుదాడికి దిగొచ్చు. తర్వాత ఒకవేళ వాళ్ళు ఫస్ట్ స్ట్రైక్ చేసిన రెండో స్ట్రైక్లో కంపల్సరీ అగ్ని, అదర్వైజ్ సింపుల్గా అరిహంతో అరిఘాట్ లాంటి అణు జలంతర్గాములు తప్పనిసరిగా బీజింగ్ను షాంఘైని పేల్చే అంత సామర్థ్యం మన దగ్గర ఉంది. కాబట్టి మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే కాన్సెప్ట్ ప్రకారం ఇటు పాకిస్తాన్, చైనాలో అణుదాడి చేస్తే మనం సర్వనాశం చేయగల కెపాసిటీ మన దగ్గర ఉంది. కాబట్టి అణుదాడిని మనం తట్టుకోగలం. నెంబర్ 1. ఇంకా అణ్వస్త్రాలు ప్రొడ్యూస్ చేస్తుంది భారతదేశం అండి. ఫిసైల్ మెటీరియల్ అంటారన్నమాట. ప్లూటోనియం, U-38, U-39 లాంటి ఫిసైల్ మెటీరియల్ మన అణు రియాక్టర్లో ఇంకా తయారవుతుంది. ఇటు చైనా 2030 నాటికి 1000 అణ్వాయుధాలు ప్రొడ్యూస్ చేయబోతుంది. ఇది సిప్రీ రిపోర్ట్ ప్రకారం, అమెరికా ఇంటెలిజెన్షియల్ రిపోర్ట్ల ప్రకారం. మరి భారతదేశం కూడా 2030 నాటికి 500 అణ్వాయుధాలు, 1000 అణ్వాయుధాలకు సరిపడే మెటీరియల్ని మనం దగ్గర పెట్టుకుంటున్నాం, ప్లూటోనియం. కాబట్టి భారతదేశం దానికి ప్రతిస్పందిస్తుంది. తర్వాత న్యూక్లియర్ ట్రైడ్ డెవలప్ చేసుకుని ఉన్నాం. రీసెంట్గా మనం ఆపరేషన్ సింధూర్లో చూసాం, ఒక ఎయిర్ ఫోర్స్ని డెవలప్ చేసుకోవడం ఏంటి. తర్వాత మౌంటేనియస్ వార్ఫేర్ 1 lakh ఫోర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అంటే పర్వతీయ యుద్ధం అనేది చాలా ప్రమాదం. వీటిలో చైనా కంటే మనం ముందస్తులో 1 lakh ఫోర్స్ని తయారు చేసాం. తర్వాత మోడర్నైజేషన్ చేస్తున్నాం. నేవీలో ప్రతి 40 రోజులకు ఒక సబ్మెరైన్ కానీ, ఒక షిప్ని కానీ ఇండక్ట్ చేస్తున్నాం. బ్లూ వాటర్ నేవీలో క్షిపణులు తెచ్చుకుంటున్నాం. ఇంకా 5th జనరేషన్ ఫైటర్ ర్యాపిడ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆత్మనిర్భర్ భారత్లో. కాబట్టి మనం సంసిద్ధంగా ఉండాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఎప్పుడు కూడా సంసిద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రష్యా బ్రతుకుతుందంటే క్షీణించిన రష్యా మిలిటరీ టెక్నాలజీ వల్ల అండి.
ఈ ప్రపంచం ప్రస్తుతం బ్రూట్ ఫోర్స్ మీద నడుస్తుంది. ఏ చట్టాలు ఏమీ ఉండవు యుద్ధం జరిగే సమయంలో. కాబట్టి భారతదేశానికి దానికి సంసిద్ధంగా ఉంటేనే, ఎంతో కష్టపడి భారతదేశ స్వతంత్రాన్ని తెచ్చుకుని మనం వేల సంవత్సరాల తర్వాత మళ్ళా పునరుజ్జీవనం చెందుతున్నామంటే దాన్ని రక్షించుకుంటేనే విలువ. లేదా చుట్టూరు శత్రువులతో పడుతున్నాం, చుట్టూరు ఫెయిల్డ్ స్టేట్స్తో బతుకుతున్నాం. కాబట్టి భారతదేశం ఒక ఇజ్రాయెల్కి ఎంతైతే ప్రమాదం ఉందో చుట్టూరు, భారతదేశానికి అత్యంత ప్రమాదం ఉంది అనేది అనిల్ చౌహాన్ గారి పదం. కాబట్టి మనం ఎక్కడ ఆదమర్చకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫర్ కాంప్లిసెన్సీ అండి. ఎక్కడ ఇగ్నోరెన్స్ ఉండకూడదు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలనే అనిల్ చౌహాన్ గారు ఈరోజు చెప్పిన పదం అర్థం.